ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారా? మరి మనమంతా క్షేమంగా మన పనులు ముగించుకొని ఇంటికి చేరామంటే అది మన గొప్పతనం కాదు కదండి, మన దేవుని కృప. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎన్నో ప్రమాదాలు జరిగి, లేకపోతే మంచి ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇప్పటి వరకు చూస్తానే ఉన్నాను. ఇంతలోనే ఏమైంది హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పారు. హాస్పిటల్లోనే ప్రాణం పోయిందా అని చాలా సంగతులు, చాలా వార్తలు మనం చూస్తున్నాం కదండి. మన కళ్ళ ముందే మనతో మాట్లాడిన వాళ్లే కాసేపు మనతో మాట్లాడి ఇంటికెళ్లారు అని తెలిసిన వాళ్ళు కూడా 1 గంటలోనే మరణించారని మనం ఎన్నో వార్తలు మనం చూస్తూ ఉన్నాం కదండి. మరి మనకు అలాంటి ప్రమాదాలు, అలాంటి మరణాలు మన వరకు రానివ్వకుండా తండ్రి ఆయన యొక్క గొప్ప కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదండి. లేకపోతే మనం ఎంతండి? మనం కూడా మామూలు మనుషులమే కదా, మనమేం పైనుంచి దిగిరాలేదు కదా, పోనీ మనమేం స్పెషల్గా తయారు చేయబడలేదు కదా, మామూలు మనుషులమే. కానీ దేవుని కృప, ఆయన జాలి మన మీద, ఆయనకున్న కేవలం ఆయన ప్రేమ జాలి వల్లే కదండి మనం ఇంత క్షేమంగా ఉన్నాం. కాబట్టి మరి మనల్ని అంత క్షేమంగా ఉంచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి ఈ దినమంతా ప్రభా మేము మా పనులు ముగించుకొని, మా పనుల్లో కూడా మీరు మా పక్క నుండి మరి మేమేం చేయాలో ప్రభా, ఎలా చేస్తే ఆ పని కంప్లీట్ అయింది, ఎలా చేస్తే ఆ పని త్వరగా కంప్లీట్ అయింది అని ప్రభా, మరి సక్సెస్ ఎలా అవ్వాలో మీరే మాతో మాట్లాడుతూ, ఎగ్జామ్స్ లో ప్రభా మా గుర్తు రావట్లేదు అని బాధపడినప్పుడు మా పక్క నుండి మా భుజం తట్టి, అమ్మా నేనున్నాను నీ పక్కన, నేను చెప్తాను తల్లి, నేను గుర్తు చేస్తాను కదా అని మీరు మాతో మాట్లాడి ప్రభా, మరి మాకు గుర్తు చేసి ఎగ్జామ్స్ మంచిగా రాపిస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఎవరైనా మీ మీద ఆధారపడకుండా వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉంటే క్షమించండి ప్రభా. తెలియని వాళ్ళం తండ్రి, ఎవరి మీద ఆధారపడితే మాకు మంచి సక్సెస్ వస్తుంది, ఎవరి మీద ఆధారపడితే మేము మంచి స్థానంలో ఉంటామని గ్రహించలేని వెర్రివాళ్ళం నా తండ్రి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనమేగా నా తండ్రి. వెర్రివాళ్ళం ప్రభా, మా వెర్రితనాన్ని ప్రభా అర్థం చేసుకుని మాకు ఎప్పుడు మీ సహాయం కావాలో మాకు తెలియజేసి మిమ్మల్ని అడిగే అవకాశం మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఏమీ తెలియని వాళ్ళం, మాకున్న ఈ లోకపరమైన జ్ఞానమే గొప్ప జ్ఞానము, తెలివితేటలని పొంగిపోతున్నామేమో నా తండ్రి. క్షమించండి ప్రభా, మీ దృష్టిలో మాకున్న జ్ఞానం వెర్రితనమే నా తండ్రి. అందుకనేమో మా మీద జాలిపడి, మా మీద కనికరపడి తండ్రి, మరి మా బాధని, మా తెలివిని అర్థం చేసుకొని, మా అవసరతలు అర్థం చేసుకొని ప్రభా, అమ్మా ఇదిగో మీరు ఇలా అడగండి, నేను ఇలా మీకు సహాయం చేస్తానని మరలా మేము అడిగేలా మీరు మాకు ఆ మనసు ఇచ్చారు. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి ఈ దినమంతా మేము మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, మాకన్నా ఎంతో మంది గొప్పవారు ప్రభా, తెలివితేటలు గల వాళ్ళు మరి సాయంత్రానికి మరణించారు అని ఎన్నో వార్తలు, ఎన్నో న్యూస్ ప్రభా మా కళ్ళతో మేము చదివాం, ఎన్నో సంఘటనలు విన్నాం తండ్రి. మరి మేమింత క్షేమంగా ఉన్నామంటే, మేమింత క్షేమంగా మా పనులు ముగించుకొని బయటికెళ్ళి మా పనులు ముగించుకొని ఇంటికి క్షేమంగా వచ్చామంటే అది మా గొప్పతనం కాదయ్యా, మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు తండ్రి. కేవలం మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉండబట్టే తండ్రి. ఎవరిస్తారయ్యా అంత భద్రత, ఎవరిస్తారయ్యా అంత కాపుదల, అంత జాగ్రత్త? అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఈ దినమంతా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా.
మా వలన మా ప్రవర్తన వల్ల, మా మాట వల్ల ఎవరైనా మా తోటి వారు నొచ్చుకొని ఉంటే, బాధపడి ఉంటే క్షమించండి తండ్రి. వాళ్ళను క్షమాపణ అడిగే మనసు మాకు ఇవ్వండి ప్రభా. తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు మీరు ఇవ్వండి. మీరు అదే కోరుకుంటున్నారు, మీరు అదే కలిగి ఉన్నారు తండ్రి. అదే మనసు మీరు మాకు ఇవ్వమని అడుగుచున్నాం. మా అంతటా మా వల్ల అయితే కాదయ్యా, కానీ మీరిస్తేనే మేము తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు మాకు అలవాటు అవుతాయి తండ్రి. మా అంతటా మా వల్ల కాదు తండ్రి, మీరిస్తేనే మేము పొందుకోగలం ప్రభా. పడకల మీదకి వచ్చిండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని, మా పడకల చుట్టూ, మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడిగే అర్హత లేదయ్యా, అడిగే అర్హత లేదు. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. మేమెంత ఘోరమైన పాపులమో మీకు తెలుసు, మాకు తెలుసు. పైకి మేము నీతిమంతులుగానే కనిపిస్తున్నాం, భక్తి పరులాగే కనిపిస్తున్నాం, కానీ మా మనసు ఏంటో, మా ప్రవర్తన ఏంటో, మా తలంపులేంటో మీకు మాత్రమే తెలుసు. అన్ని ఎరిగి ఉండ కూడా ప్రభువా, మా మీద జాలిపడి, మా మీద కనికరపడి మీ కృప అనుగ్రహిస్తున్న దేవా, మీకే స్తోత్రం తండ్రి. మరి గాఢ నిద్ర మాకు దయచేయమని అడుగుచున్నాం. ఈ రోజు చేసిన పనుల గురించి అనవసరమైన ఆలోచనలు మాకు తీసివేసి ప్రభువా, గాఢ నిద్ర, ప్రశాంతమైన నిద్ర మీరిస్తేనే మేము పోగలం తండ్రి. మీరు లేకుండా, మీ తోడు లేకుండా మేము ఏమీ చేయలేని వాడం ప్రభువా. మీ కృప మాకు అనుగ్రహించి, మీ కాపుదల మా చుట్టూ ఉంచి గాఢ నిద్ర మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.